హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దర్శన. ఈరోజు మన వీడియోలో రాబోయే నోటిఫికేషన్ అప్డేట్ గురించి చెప్పబోతున్నాను. అది విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇందులో 5368 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రభుత్వం నుంచి మరి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. త్వరలో మరి ఈ నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది ఎవరెవరికి బెనిఫిట్ కాబోతుంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో నిరుద్యోగులకు విద్యుత్ పంపిణీ సంస్థలు తీపి కబురు అందించాయి. త్వరలో 5368 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మరి మొత్తం పోస్టుల్లో ఎన్పిడిసిఎల్, అంతేకాకుండా ఎన్పిడిసిఎల్లో 2170 పోస్టులు, అలాగే ఎస్పిడిసిఎల్లో 2005 పోస్టులు, ట్రాన్స్కోలో 703 పోస్టులు, అలాగే జెన్కోలో 490 పోస్టులు, జెన్కోలో 490 పోస్టులు ఉన్నాయన్నమాట. సో అలాగే వీటిలో జూనియర్ లైన్మెన్ పోస్టులు ఉంటాయి. జూనియర్ లైన్మెన్, ఏఈ, అలాగే సబ్ ఇంజనీర్, ఇతర పోస్టులు ఉన్నాయి. సో ఇలాంటి పోస్టులు మనకు ఈ 5000 పోస్టుల్లో మరి కలిసి ఉన్నాయి అనమాట. సో బీటెక్, కొన్నిటికి బీటెక్ లేదా బీఈ, డిప్లొమా, సో ఐటీఐ అర్హతలు గల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. సో అంటే ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క రకమైనటువంటి అర్హతలు ఉంటాయి. ఓవరాల్ అయితే ముఖ్యంగా ఇప్పుడు బీటెక్ కావచ్చు, లేదా బీఈ కావచ్చు, లేదా డిప్లొమా కావచ్చు, ఐటీఐ కావచ్చు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన అర్హత ఉంటుంది. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెడితే డెఫినెట్గా ఒక నెలలో 2 నెలల్లో వెనక ముందు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం పర్ఫెక్ట్గా ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉండాలి. అందుకని ముందు నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మరి ఈ నోటిఫికేషన్లో పూర్తి వివరాలు వెల్లడించున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఇప్పుడు ఎట్లాగో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అవి ఉన్నాయి కదా. సో అవన్నీ జరగడంతో ఈలోపు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. అంటే ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే దాని ప్రభావం వాళ్ళకి ఎలక్షన్స్ కొంత కలిసి వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. సో జాబ్ క్యాలెండర్ ప్రకారం గతేడాది అక్టోబర్లోనే నోటిఫికేషన్ రావాల్సి ఉండగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కారణంగా ఆలస్యమైంది అని చెప్తున్నారు. యాక్చువల్గా ఎస్సీ వర్గీకరణ పూర్తయిపోయింది కూడా చాలా రోజులు అయింది, ఇప్పుడు అంత అయిపోయింది. సో ఇప్పుడు నోటిఫికేషన్ బ్రహ్మాండంగా నోటిఫికేషన్స్ ఇవ్వచ్చు. సో ఇది ఒకటే కాదు, అనేక ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్, ఇక గ్రూప్ 1 అంటే ఇప్పుడు రన్నింగ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ గ్రూప్ 2 కావచ్చు, తర్వాత కానిస్టేబుల్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినవి కావచ్చు, డిఎస్సి, గురుకులాలు, ఇలాంటి అనేక రకాల పోస్టులకు మరి అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఈ నోటిఫికేషన్లు అన్ని త్వరగా మరి క్యాలెండర్ ఇచ్చి మరి తొందరగా భర్తీ చేస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఇది అప్డేట్ మాత్రమే. సో ఈ అప్డేట్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైతే దీనికి పోటీ పడుతున్నారు, జనరల్ నాలెడ్జ్ ఎవరైతే ప్రిపేర్ కావాలనుకుంటున్నారో జనరల్ నాలెడ్జ్ సంబంధించిన బుక్ అయితే మనకు అందుబాటులో ఉంది. సో మరి కావాల్సిన వారు మనకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో డెఫినెట్గా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. బాయ్.